భారతీ ఛానల్ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రస్తుతం మనం నర్సింగ్పల్లి గ్రామంలో ఉన్న ఇందూరు తిరుమల ఆలయానికి రావడం జరిగింది. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగ్పల్లిలో ఉన్నాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. కొద్దిమంది భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రావడం స్పెషాలిటీ ఏంటంటే మాకు తిరుపతి వచ్చినంత తృప్తి కనబడుతుంది. ఎప్పుడైనా మెయిన్ ఎందుకు ఇప్పుడు వచ్చినామంటే మేము బిజినెస్ మెన్, సాయంత్రం పూట కావాలని అంటే కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఇక్కడ పల్లకి సేవ అండ్ ఇప్పుడు ఏకాంత సేవ చాలా హైలైట్ ఉంటుంది సార్. నిజంగా తిరుపతిలో జరిగినట్టే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా అన్నమాచార్య కీర్తనలు పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఇదే నర్సింగ్పల్లి మా పల్లె. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేసుకుంటూ? మంచి అనిపిస్తుంది, సంతోషం అనిపించింది. ఈరోజు నీలారా ఉన్న స్వామి వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు మేము నమ్ముకున్నందుకు మాకు అన్ని శుభాలు జరుగుతున్నాయి. మా బాబుకు అనుకోకుండా అంటే లండన్ వెళ్ళాడు, మరి పెద్ద బాబుకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నాకు అన్ని జరుగుతున్నాయి మంచిగానే, నాకు ఏ కష్టం రాకుండా ఉంది. ఇప్పటికైతే మంచి దేవుడు మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కంపల్సరీ. సోమవారం పొద్దున అభిషేకం ఉంటుంది, శనివారం సాయంత్రం ఏకాంత సేవ ఉంటుంది. కంపల్సరీ అందరు రండి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోండి. నందిపేట మండలం నుంచి వచ్చానండి. ఎస్పెషల్గా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకంగా టైం వీల్ చేసుకొని ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా ఎన్విరాన్మెంట్ అయినా ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేను అనుకున్న కోరికలు కొన్ని నెరవేరాయి, మంచి పనులు జరిగినాయి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. మేము చందూరు నుంచి వచ్చాము. సుమారుగా 30-40 కిలోమీటర్లు ఉంటుంది. అద్భుతమైనటువంటి స్థలమహిమ ఉన్నటువంటి దేవాలయం ఇది. మేము వస్తూనే ఉంటాము, పౌలింపు సేవకి ఎక్కువగా వస్తూ ఉంటాము. ఈరోజు స్పెషల్ ఉందని చెప్పేసి వచ్చాము. ఇక్కడికి వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుణ్ణి మనం నిజంగానే తిరుపతిలో ఎలా ఉన్నారో ఆ ఫీలింగే వస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం వైకుంఠ ఏకాదశికి ఇక్కడికి. కార్తీక మాసం రెగ్యులర్గా వస్తాం. ఈ గుడి నిజంగానే చాలా ప్రశాంతత ఇస్తుందండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడూ వస్తూ ఉంటాము. కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించుకుంటాము. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఏ టెంపుల్ వెళ్ళినా మళ్ళీ ఈ టెంపుల్కి రావాలని అదొక తృప్తి, అదో ఆనందం ఉంటుంది. ఇక్కడికి వస్తే కళ ఉంటుంది స్వామిలో. ఏకాంత సేవ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటామండి, ఎప్పుడు వస్తుంటాం. బాగా విజయవంతంగా జరిగింది. అందరికి భక్తులకు కానీ కమిటీ సభ్యులకు కానీ అందరికీ చాలా బాగా జరిగిందండి. చాలా విజయవంతంగా జరిగింది. మాకు ఇందూరు తిరుపతి అంటే ఇందూరు తిరుపతి అలాగనే అనిపించిందండి. మేము ఎప్పుడు ఏటా వస్తాము. స్వామి అనుగ్రహం ఎప్పుడు మా పైన ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ భక్తులందరూ చెప్తా ఉన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు సాయంత్రం కూడా మన ఆలయంలో శ్రీవారికి ఏకాంత సేవ ఉంటుంది. దీంట్లో ఓన్లీ లైట్స్ అని బంద్ చేసి దీపాల్లో స్వామివారికి ఏకాదశి సేవ జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన ఘట్టనలాగా ఉంటుంది. చాలామంది ఇక్కడికి హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. అంతేకాకుండా ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా మన ఆలయం తరఫు నుంచి కానీ లేకపోతే మా దగ్గర ఉన్న సేవకులు కొంతమంది ఫ్రూట్స్, అంటే వాళ్ళందరూ ఒక పొద్దులు ఉంటారు కాబట్టి ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళ ఆకలిని తీరుస్తారు. ఇది ఈరోజు విశేషంగా జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా మేము చూసే భక్తుల కంటే ఈరోజు చూసిన భక్తులు కానీ వాళ్ళు వెళ్తున్నప్పుడు కనబడిన సంతోషం కానీ అత్యధికంగా ఉంటుంది. స్వామివారిని నమ్ముకుంటే మీకు అన్నీ సర్వసుఖాలు కలుగుతాయని మేము ఆశిస్తున్నాం. ప్రియం మూషికవాహన మోదక ప్రియం మహత్కావ్యనాటకాది ప్రియం మూషికవాహన మోదక ప్రియం మా గణపతి మనసా స్మరామి వసిష్ఠ వామదేవాది వందిత మహా గణపతి
మన గురువుదేవులు ఇప్పుడే వేదిక వద్దకు వేయించేశారు. వారిని సవినయంగా ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తున్నాం. గోవింద రామాచారి గారు ఈ ప్రాంగణంలో బహుశా మీరందరూ ఎవ్వరూ రానప్పుడు వచ్చిపోయారు. ఎప్పుడంటే ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు పునాదులు లేసి ఇట్లా ఉన్నాయి, గోడలు ఏం లేదు, ఓన్లీ పునాది. ఒక రాత్రి వేళ అఖండ దీపారాధన అని ఒక కార్యక్రమం చేసింది, మొట్టమొదటి ప్రోగ్రాం. అఖండ దీపారాధన అంటే మహిళలందరూ రాత్రి వచ్చి సాయంకాలం 6 గంటలకి దీపాన్ని వెలిగించాలి. దేనిపైన? ఈ పునాదులో నిర్మించినటువంటి బేస్మెంట్ పైన అందరూ కొన్ని వందల మంది ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు. వెలిగించి ఇంటికి పోవడం కాదండి, వెలిగిస్తూ తెల్లవారి 6 గంటల వరకు కూర్చోవాలి. మధ్యలో ఇప్పుడు స్వామి ఉన్నటువంటి స్థలంలో అఖండ దీపం, ఒక పెద్ద దీపాన్ని వెలిగించాం. అది వెలుగుతూ ఉంది, గాలికి ఏ దీపము కూడా ఆరిపోకూడదు. అందరూ గాజుని అవి పెట్టి దీపంలో నూనె పోసుకుంటూ ఏం చెయ్యాలి? ఈ మహానుభావుని ఆ మహానుభావుడు పిలుచుకున్నాడు ఇక్కడికి. రాత్రంతా అన్నమయ్య కీర్తనలు మొట్టమొదటి ప్రోగ్రాం. అలా మొదలైన మా ప్రస్థానం అన్నిసార్లు వారు దంపతులుగా వచ్చారు, పిల్లలతో వచ్చారు, చాలా మంది పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పాడించారు. ఈరోజు విశేషం ఏంటంటే సరిగ్గా 10 సంవత్సరాల క్రితం వైకుంఠ ఏకాదశి రోజు తన శిష్యులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మొట్టమొదటిసారి విశేష ఏకాంత సేవ అనేదాన్ని ప్రారంభించి వెళ్ళారు. ఈ రోజు తేదీ కూడా సేమ్ అండి, తేదీ కూడా డిసెంబర్ 30 నాడే ఆ రోజు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు. అట్లా వచ్చి ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఈ రోజు మీ అందరికీ తెలుసు. ప్రతి శనివారం విశేష ఏకాంత సేవ ఎంత ఘనంగా ఆయన నిర్వహించుకుంటున్నాడో దానికి గుర్తుగా ఈ రోజు మీరు రండి అని ఈ ఆలోచన నాకు కలగలేదు. మిత్రుడు సుధాకర్ కలిగి, అన్న 10 ఏళ్ళైంది పిలువండి అంటే చాలా కష్టం కదా పాప, దూరం నుంచి సాయంత్రం ఏకాంత సేవ కంటే. లేదు, మీరు పిలిస్తే వస్తారు అన్నారు. వారు ఎప్పుడు కాదన్నారు, వెంకటేశ్వర స్వామి పిలుస్తాడు అని. ఎందుకంటే నా ప్రతి అక్షరాన్ని మీరు వింటున్న పాటలలో అన్నిటికీ ఆయనే సంగీతం నిర్వహించి, ఇప్పుడు కూడా గుడిలోకి వెళ్తున్నాం కదా, కొత్త పాట ఏమైనా ఇస్తావా, నేను అప్పటికప్పుడు పాట కంటే పాడతానని అన్నారు. ఇప్పుడు కూడా 2 పాటలు తీసుకొని వచ్చారు. మరి ఆయన అనుగ్రహిస్తే పాడతాడేమో తెలియదు, కానీ అలా స్వామి ప్రతిసారి వారిని పిలుస్తూ ఉన్నాడు, వారు వస్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం ధన్యులం. ఎందుకంటే వీరి గొంతులో నుంచి వచ్చే పాట అమృత ధార. మనం రోజు నోటితో తింటాం, కానీ ఈ రాత్రికి చెవితో తింటాం. ఆయన మన చెవికి ఒక అమృతాన్ని అందించబోతున్నాడు. అంతే ఆస్వాదనతో, అంతే ఏకరాకర చిత్తంతో భగవంతుని మీద మనసు పెట్టి ఆ అక్షరాన్ని పట్టుకుంటే ఈరోజు మనం అంతా ధన్యులం. రామాచారి గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతూ, ఇందూరు పురక్షేత్రానికి స్వామి తరచూ మిమ్మల్ని ఇలాగే పిలుస్తూ ఉండాలి. మీరు మా అందరినీ ఆశీర్వదిస్తూ స్వామి చెంతన మా అందరికీ కూడా జన్మ ధన్యతను అందించేటువంటి మీ గాత్రం ద్వారా ఎన్నెన్నో కీర్తనలు వినిపించాలని విజ్ఞాపన చేస్తూ, మా సుజాతమ్మకు కూడా స్వాగతం. తల్లి ఎక్కడున్నాను ఒక్కసారి ఈవిడ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈవిడ వెనకాలండి నా పాటలకైతే ఆమె ప్రాణం పోస్తూ ఉంటుంది. సో ఆవిడకు కూడా స్వాగతం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టంగానే మీరు ఈ రోజు నుంచి బాగా గమనించండి,
రోడ్ దాకా ఒక ఆలోచన ఉంటే ఈ గుడి ప్రాంగణంలోకి ఒక తొలి అడుగు పెట్టంగానే మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఇది ఎంతమంది గమనించారో తెలియదు. ఇక ఈ లోపలికి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ ప్రాంగణంలో స్వామి దగ్గర ఇక వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది. ఆయన సంకల్పం ఏంటో తెలియదు నరసింహారెడ్డి గారిది. తిరుమల కొండపై నుంచి స్వామి నడుచుకుంటూ మీ ఊరికి వచ్చాడు, అది ఆయన సంకల్పం. అందుకేనేమో ఈ ప్రాంగణం లోపల కూర్చుంటే మనకి బాగా గమనించండి, తిరుమల కొండపైన గుడిలో కూర్చున్నట్టుందా లేదా? నాకైతే అలాగే ఉంది. తిరుమల కొండపైన లోపల గుడిలోకి వెళ్ళి కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ ప్రకృతి కూడా అలాంటి డివైన్ ఫీలింగ్ని మనకిస్తుంది. కాబట్టి ఈరోజు చక్కగా అందరం పాడుకుందాం. అయితే మన దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, కొంచెం అప్పీరా అంటే గూగుల్ పే చేయొచ్చు, ఒకడు ఇంకోటికి ఇవ్వచ్చు. పుణ్యం పాపం గూగుల్ పే అవుతుందా? అవ్వదు. ఎవడి పుణ్యం వాడే సంపాదించుకోవాలి. అమ్మైనా నాన్నైనా తమ్ముడైనా అన్నైనా ఎవ్వరు ఇంకోటికి పుణ్యాన్ని పంచలేదు. పంచగలరా? ఎవరి పుణ్యం వాళ్ళే సంపాదించుకోవాలి. మనం పోయిన తర్వాత మనకి పేరు కూడా ఉండదు. మనం పేరు పెట్టి పిలుస్తారా? పోయిన తర్వాత పేరు కూడా పోతుంది. బాడీ అంటారు, పార్థివ శరీరం అంటారు తెలుగులో, బాడీ అంటారు. అందరూ వాచ్లు చూసుకుంటుంటారు. అంతకుముందు మనం ఇచ్చిన చాలా పార్టీలు, బోర్డులని పార్టీలు ఇస్తాం మనం, అవన్నిట్లో మనల్ని బాగా పొగిడిన వాళ్ళే పోయిన తర్వాత వాచీలు చూసుకుంటారు. తొందర కానీ 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 అంటారు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ 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 మంచి మంచి రుచికరమైన భోజనమే తినాలి. వెంటనే గంటల్లోనే తినేస్తారు. మళ్ళీ అక్కడ కూడా అన్నీ ఉండాలి. ఇక 13 రోజులు రుచికరమైన భోజనాలే, మళ్ళీ ఏడాదికి రుచికరమైన భోజనాలే. కానీ మనల్ని ఇంకా పట్టించుకునే నాథుడు ఉండడు. మనం పోయిన తర్వాత ఒక ఫోటో పెడతారు ఇంట్లో, అది ఎప్పటిదాకా ఉంటుంది తెలుసా? నెక్స్ట్ టైం కలర్స్ వేసేదాకానే ఉంటుంది. నెక్స్ట్ టైం కలర్స్ వేసేటప్పుడు ఆ ఫోటో కూడా తీసేస్తారు. అది మన విలువ. అందుకే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆ స్వామి ముందర ఎంత భజన చేస్తామో అంత పుణ్యం మనకి మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. 2 చేతులు ఇచ్చాడు. ఎంతమందికి 2 చేతులు ఇచ్చాడు దేవుడు? ఒకసారి చేతులు పైకెత్తండి. ఎంతమందికి గొంతులో నాదం ఇచ్చాడు, పలుకు ఇచ్చాడు? ఒకసారి గోవిందా గోవిందా నా ఇష్టం, నాకు ఇంతే వస్తుంది అనుకుంటాను, కానీ మీరు అనుకోవద్దు. మీకు ఎంత వస్తుంది అంతే కాదు దేవుడికి. అది నా ఇష్టం, అది నాకు వచ్చే పుణ్యం. గోవింద అంటాను నేను, కానీ మీరు ఎలా అంటారు? గోవింద అన్నారు. మీరందరూ కూడా చక్కగా భజన చేయాలి. జయ శ్రీమన్నారాయణ, 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 నారాయణ 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 నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ నారాయణ, లక్ష్మీ నారాయణ